షాకింగ్ కలయిక. తనకి దిమ్మ తిరిగే ఫ్లాప్ నిచ్చిన దర్శకుడిని పిలిచి చరణ్ మళ్లీ అవకాశం ఇచ్చాడన్నది ప్రస్తుతం ఫిలిం నగర్ లో హాట్ టాపిక్. భాస్కర్ బొమ్మరిల్లు చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమైన సంగతి తెలిసిందే. తొలి సినిమా హిట్ తోనే భాస్కర్ ఆ సినిమా టైటిల్ ను ఇంటి పేరుగా మార్చుకునేంత పెద్ద హిట్ కొట్టాడు. తర్వాత అదే బ్యానర్ కు పరుగు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందించాడు. రెండు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు ఇవ్వడంతో భాస్కర్ కు నేరుగా చెర్రీ నుంచే పిలుపు వచ్చింది. అలా ఆరెంజ్ తెరకెక్కించి రిలీజ్ అయింది. ఆ సినిమా డిజాస్టర్ అయినా మేకర్ గా మాత్రం భాస్కర్ ఫెయిల్ కాలేదు. సినిమా ఫ్లాప్ అయినా తన కెరియర్ లో ది బెస్ట్ మూవీగా ఆరెంజ్ గురించి చరణ్ ఇప్పటికీ చెప్పుకుంటారు. అయితే ఆరెంజ్ తో వచ్చిన ఫ్లాప్ అసలు భాస్కర్ కి కోలుకోలేని ఫ్లాప్ నే వరుసగా తగిలాయి. ఆ యువ దర్శకుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఒంగోలు గిత్త కూడా అంతే పెద్ద ఫ్లాప్ అయింది. దాంతో భాస్కర్ గాడి తప్పాడు. 4 ఏళ్లుగా కెరియర్ పరంగా అతడు ఖాళీ. అయితే ఇలాంటి సన్నివేశంలో ఊహించని రీతిలో భాస్కర్ కు చెర్రీ నుంచి పిలుపు వచ్చిందని మెగా కాంపౌండ్ వర్గాల నుంచి ఓ వార్త లీక్ అయింది. మంచి కమర్షియల్ స్టోరీ సిద్ధం చేయమని చరణ్ స్వయంగా భాస్కర్ కి చెప్పాడట. దీంతో భాస్కర్ ఆ పనుల్లో బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. చెర్రీకి నచ్చిన ఇష్టమైన డైరెక్టర్స్ లో భాస్కర్ ఒకరు కాబట్టే ఈ ఛాన్స్ వెతుక్కుంటూ వచ్చిందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజ్ నిర్మించే అవకాశాలున్నాయని సమాచారం. గతంలో దిల్ రాజ్ బ్యానర్ లో భాస్కర్ ఓ సినిమా చేస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తర్వాత దానిపై ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో రూమర్స్ అనుకున్నారు. తాజాగా చెర్రీ పిలుపుతో ఆ ప్రాజెక్ట్ ఇదే అయి ఉంటుందని భావిస్తున్నారంతా.